వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రధాని మోదీజీ హత్యకు కుట్ర పన్నిన కిషన్ దా చచ్చాడు. మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్, కిషోర్ దా అంటారు. ఈయన మరణం భారత అంతర్గత భద్రతా ముఖ చిత్రంలో ఒక కీలక పరిణామం. ముఖ్యంగా పూణేలోని ఎల్గార్ పరిషత్ కొరేగావ్ భీమా కేసుతో ఆయనకు ఉన్న సంబంధం, ప్రధానమంత్రి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మావోయిస్ట్ అగ్రశ్రేణి గ్యాంగ్లో ఒకరు. ప్రశాంత్ బోస్ సాధారణ మావోయిస్ట్ కాదు. ఆయన సిపిఐ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మరియు ఈస్టర్న్ రీజనల్ బ్యూరో అధిపతిగా పనిచేశాడు. మావోయిస్ట్ భావజాలాన్ని గ్రామాల్లోకి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో ఆయనను ఒక వ్యూహకర్తగా భావిస్తారు. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయనను 2021లో జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఎల్గార్ పరిషత్ ప్రధానమంత్రి హత్య కుట్ర కేసు గురించి మీ అందరికీ తెలియజేస్తా. 2018లో పూణే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన ఈ కేసులో బోస్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్ఐఏ కథనం ప్రకారం అరెస్ట్ అయిన ఇతర నిందితుల వద్ద దొరికిన ఒక అంతర్గత లేఖలో రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలకు ప్రశాంత్ బోస్ ఆమోదం ఉందని పోలీసులు ఆరోపించారు. నగరాల్లో ఉండే మేధావుల ద్వారా నిధులు సేకరించడం, మావోయిస్టు సిద్ధాంతాలకు అనుకూలంగా సామాజిక ఉద్యమాలను వాడుకోవడం, ప్రభుత్వ వ్యవస్థలను కుప్పకూల్చేందుకు విదేశీ ఆయుధాల సరఫరాకు ప్రణాళికలు రచించడం. ప్రశాంత్ బోస్ మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ప్రస్తుతం ఈ పార్టీ అగ్రనాయకత్వం అంతా వృద్ధాప్యం లేదా అనారోగ్యంతో బలహీనపడుతుంది. ఇది మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో భద్రతా దళాలకు ఒక రకంగా సానుకూల అంశం. ప్రశాంత్ బోస్ మరణం ఇక సుదీర్ఘంగమైన దేశం మీద చైనా భక్తులు చేసిన ఈ కుట్రపూరిత సాయుధ పోరాటం భారత్ చరిత్రలో ఒక అధ్యయనాన్ని ముగించింది. ఏదేమైనా మంచోళ్ళను చంపాలనుకుంటే మనమే మట్టిలో కలిసిపోతామని మరొకసారి నిరూపితమైంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.